నమస్తే, వెల్కమ్ టు 60 న్యూస్. నేను సువర్ణ. బులెటిన్లో అప్డేట్స్ లో చూస్తే కాసేపట్లో పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించనున్నారు. నిర్మాణ పనులపై అధికారులు, కాంట్రాక్ట్ ప్రతినిధులతో రివ్యూ చేయనున్నారు. గ్యాప్ 1, గ్యాప్ 2, డివాల్, వైబ్రో కంపాక్షన్ పనులను ఆయన పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:50 పోలవరంపై పన్నులపై సీఎం ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూపొందించిన వర్క్ షెడ్యూల్ ను సీఎం ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. రైట్, ఇక జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లు ఏర్పాట్లను సమీక్షించి ఆయా శాఖల సిబ్బందికి తగు సూచనలు చేశారు. పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సిబ్బందికి వివరించారు. ఇప్పటికే హెలిప్యాడ్ నుంచి ప్రాజెక్టు పనులు ప్రాంతాల వరకు, సీఎం వెళ్లే అవకాశమున్న చోట్ల వరకు సీఎం కాన్వాయ్ ట్రైన్ రన్ను అధికారులు నిర్వహించారు. ప్రాజెక్టు ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు కలెక్టర్, ఎస్పీలు తెలిపారు. రైట్, పోలవరం ప్రాజెక్టు వద్దకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. మొత్తానికి ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ అయితే మాత్రం చంద్రబాబు పరిశీలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే వైకాపా హయాంలో కూడా రివర్స్ విధానాలతో కొత్త అస్తవ్యస్తంగా మారినటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం చంద్రబాబు మొదటి నుంచి కూడా అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నారు. దాదాపుగా ఇప్పటికీ కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారంలోకి వచ్చి రాగానే కూడా నెల రోజుల వ్యవధిలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దానిపై కూడా ఆయన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి డిపిఆర్ కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి అందులో భాగంగానే చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి రివ్యూ పూర్తి స్థాయిలో కూడా చేయబోతా ఉన్నారు. ఏదైతే 2027 నాటికి కూడా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ దిశగా చేపట్టేటువంటి పనులకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు విడుదల చేస్తారు. ఏదైతే డ్రయాఫ్రామ్ వాల్ సంబంధించినటువంటి నిర్మాణంలో ఎత్తికం రాంగుడ్ డ్యామ్ పనులకు సంబంధించినటువంటి పనులు ఇప్పటి వరకు కొంత నత్తనడకగా కొనసాగాయి. ఎందుకంటే ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా కూడా కొంత పనులు చేయలేని పరిస్థితుల నేపథ్యంలో కూడా తిరిగి మరలా కొంత వర్షాభావం తగ్గడం, దాదాపుగా కూడా ప్రాజెక్టులో నీరు కొంత ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క డ్రామ్ ప్రయావాలకు సంబంధించినటువంటి నిర్మాణం పనులు కూడా ఇప్పటికే అయితే మాత్రం వేగవంతంగా పూర్తి చేస్తా ఉన్నారు. మరి మరో పక్క చూసుకున్నట్టయితే ఏదైతే స్టీల్ సంబంధించినటువంటి కాంక్రీట్ పనులు ఉన్నాయో ఈ యొక్క పనులు కూడా దాదాపుగా ఇప్పటికే 60% అయినట్టుగా కూడా అధికారులు అయితే మాత్రం అంచనా వేశారు. కానీ దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్టయితే 40% పనులు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తా ఉంది. మరి అయినా ఏదైతే ఐకానిక్ సంబంధించినటువంటి వంతుల నిర్మాణ పనులు ప్రాధాన్య క్రమంలో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మాత్రం ఒక జీవనాడిగా ఉండబోతా ఉంది. మరో పక్క చూసుకున్నట్టయితే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే పూర్తయితే కనుక ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కాకుండా ఇటు రైతాంగానికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం. ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే కుక్కరు కానీ వేలేరుపాడు కానీ ఇలా దాదాపుగా మండలాల్లో ఉన్నటువంటి దాదాపు 12,000 ఎకరాల సంబంధించినటువంటి భూమి ఇందులో
ఇప్పటి వరకు ఉంది కాబట్టి మరి సంబంధించినటువంటి పనులు మొత్తాన్ని కూడా గత ప్రభుత్వ హయాంలో 72% పూర్తి చేస్తే మరి ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఏదైతే గతంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 5% పనులు మాత్రమే పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పనుల్లో ముందుకెళ్ళింది. మరి అనంతరం అది అడ్డుకట్టబడినటువంటి రివర్స్ టెండరింగ్ పేరుతో కూడా తిరిగి మరలా గత వైకాపా ప్రభుత్వం అయితే ఆ పనులను నిలిపివేసింది. తిరిగి మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి 2027 డిసెంబర్ నాటికి కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రస్తుతం అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో కూడా 74 మండలాల్లో 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు కూడా అందించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి మరి యొక్క రైతులకు జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు అయితే మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను స్వయంగా ఆయనే పరిశీలించి అనంతరం దీనిపై కూడా రివ్యూ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. For the updates, Pawan. అన్నా కృష్ణా జిల్లా అవనిగడ్డలో చిన్నారి మిస్సింగ్ కలకల రేపింది. లంక